విజువల్ ఎఫెక్ట్స్లో చాలామందికి ట్రాకింగ్ అంటే ఐడియా ఉంటుంది, కానీ స్టెబిలైజేషన్ అంటే ఏంటనేది సరైన అవగాహన లేదు. చాలామంది స్టెబిలైజేషన్ అనేది విని ఉంటారు, కానీ స్టెబిలైజేషన్ అంటే ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. చాలామంది ట్రాకింగ్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఆ కెమెరా కానీ లేదా ఆబ్జెక్ట్ కానీ ఒక క్యారెక్టర్ కానీ ఉన్న మోషన్ని మనం వర్చువల్గా క్రియేట్ చేస్తున్నాం ట్రాకింగ్ ద్వారా. సో దీనికి ఆపోజిట్ మోషన్, దీన్ని రివర్స్ మోషన్ యూస్ చేసి చేసేదే స్టెబిలైజేషన్. ట్రాకింగ్ ద్వారా మనం కెమెరా కదలికల్ని లేదా ఒక ఆబ్జెక్ట్ ఆర్ క్యారెక్టర్ కదలికల్ని ఇమిటేట్ చేస్తాం. సో ఇలా చేసేదానికి అంటే ఒక ఎగ్జాంపుల్కి మనం ఒక కెమెరా మూమెంట్ని మనం తీసుకుంటే, సో ఆ కెమెరా మోషన్కి రివర్స్ మోషనే స్టెబిలైజేషన్. స్టెబిలైజేషన్ ద్వారా మనం సింపుల్గా చేసేది ఏంటంటే కంప్లీట్గా మోషన్ని రిమూవ్ చేయడం, లేదా ఒక వీడియోలో ఉండే షేక్ని రిమూవ్ చేయడం. అది కెమెరా షేక్ అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక క్యారెక్టర్ షేక్ అవ్వచ్చు, ఏదైనా స్టెబిలైజేషన్ ద్వారా షేక్ని రిమూవ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఎదురుగా కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి, అవి డిఫరెంట్ మోషన్స్ కలిగి ఉన్నాయి. వాటిని ఎలా స్టెబిలైజ్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం డిఫరెంట్ షాట్స్ స్టెబిలైజ్ చేయబోతున్నాం. సో చూడండి, ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వరకు కెమెరా ఏదైతే ఉందో అది స్టడీగా ఉంది. ఇక్కడ నుంచి కెమెరామెన్ బాల్ని క్యాప్చర్ చేయడం కోసం ప్యాన్ చేశారు. సో ఈ ప్యానింగ్ తప్ప కెమెరాలో ఎటువంటి మోషన్ లేదు, బట్ కెమెరా అయితే చాలా ఎక్కువగా షేక్ అవుతుంది. సో ఇటువంటి వాటికి మనం ఇందులో మనకు చూస్తే XY యాక్సెస్లో యాక్సెస్లో షేక్ అవుతుంది, బట్ ఎటువంటి రొటేషన్ కనిపించట్లేదు ప్లేలో అయితే. చాలా ఎక్కువగా ఫుటేజ్ అయితే షేక్ అవుతుంది, కానీ XY యాక్సెస్లో షేక్ అవుతుంది, బట్ రొటేషన్ అనేది మనకు కనిపించట్లేదు. సో దీనికి మనం ట్రాకర్ యూస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఏ పాయింట్ మీద మనం ఏ పాయింట్ని బేస్ చేసుకుని ఫుటేజ్ మనం స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నామో మనం ఆ పాయింట్ని ట్రాక్ చేయాల్సి వస్తుంది. సో మనం ఈ ఏరియాలో ఉన్న ఈ చెట్లు పొదల్ని బేస్ చేసుకుని మనం ట్రాకింగ్ తీసుకున్న ఒక పాయింట్. ఫుటేజ్ బాగా షేకీ ఉంది, మనం ట్రాక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో మనకి ట్రాకింగ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మీకు ఫుటేజ్లో మోషన్ ఎంత ఇక్కడ ఫుటేజ్లో మోషన్ ఎంత
ఎంత మోషన్ ఉన్నా కూడా, ఈ ఫుటేజ్లో ఎంత మోషన్ ఉన్నా కూడా మీకు ఇక్కడ ట్రాకర్లో వ్యూవర్ ఉంది కదా, ఇక్కడ మనకి స్టేబుల్గా కనిపిస్తుంది. అంటే ఫుటేజ్ మనకు ఆల్రెడీ స్టెబిలైజ్డ్గా కనిపిస్తుంది, మన పాయింట్ ఏదైతే ఉందో అది. బట్ ఇక్కడ కంప్లీట్గా షేక్ అవుతుంది అండ్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. సో విల్ గో ఫర్ అనదర్ ట్రాకర్. సారీ. సో మనం ఇప్పుడు ఈ పాయింట్ ట్రై చేద్దాం. యా, ఇది కొంత బెటర్గా ఉంది. ఇక్కడ ట్రాకర్ అనేది కొంచెం మిస్ అవుతుంది ఫుటేజ్లో డీటెయిల్స్ లేకపోవడం వల్ల. సో ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది నేను 2 ఫ్రేమ్స్ మాన్యువల్గా, ఒక ఫ్రేమ్ మాన్యువల్గా పెట్టాను, తర్వాత ఒక ఫ్రేమ్ సింగిల్గా ట్రాక్ చేశాను అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ట్రాక్. సో ఇది కూడా కాలేదు. సో ఇప్పుడు మాన్యువల్గా ఇక్కడ మనం ఎప్పుడు మోషన్ అనేది, మన ట్రాక్ పాయింట్ కరెక్ట్ ఉందా లేదా అనేది మోషన్ ఇక్కడ ఈ మన ట్రాకర్ ప్రివ్యూ ఉంది కదా, ఇందులో చూసుకోవాల్సి వస్తుంది. ఇందులో చూసుకుంటే మనకు కరెక్ట్గా అది ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది. అలాగే ఇంకొక పాయింట్, సో మీకు ఇక్కడ తెలుస్తుంది ఈ పాయింట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫ్రేమ్లో మనకి మూవ్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఈ పాయింట్ని మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఇది. నెక్స్ట్ ఫ్రేమ్, సో మళ్ళీ ఇక్కడ మిస్ అయింది.
సో ఇలా మాన్యువల్గా చేయడం వల్ల మనకి టైం ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం సో చూస్తున్నారు కదా ట్రాకింగ్. సో ఇది మన ట్రాకింగ్. సో ఇప్పుడు దీన్ని మనం రివర్స్ మోషన్ అంటే మీరు ఏం కంగారు పడకండి, చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్గా మీరు ట్రాకర్ యూస్ చేసినప్పుడు ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి మనం సాధారణంగా ఏదైనా ఆబ్జెక్ట్ ట్రాక్ చేయాలంటే ఏం చేస్తాం, మ్యాచ్ మూవ్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు స్టెబిలైజ్ యూస్ చేసి అండ్ ఫస్ట్ మీరు ఇన్పుట్ నుంచి మీ రిఫరెన్స్ ఫ్రేమ్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఏ ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉంది, సో నాకు ఈ ఫ్రేమ్ బెటర్ అనిపిస్తుంది. సో నేను ఈ ఫ్రేమ్ని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ ఫ్రేమ్ని బేస్ చేసుకుని మనకి ఫుటేజ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. చూసారు కదా. ఫుటేజ్ అనేది మనకి స్టెబిలైజ్ అయింది. అండ్ ఇదే షాట్ని 3D కెమెరా ట్రాకర్ యూస్ చేసి అండ్ ఇదే షాట్ని కెమెరా ట్రాకర్ యూస్ చేసి మనం ఎలా స్టెబిలైజ్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. One to 129. So I think these points are enough to us. ఈ పాయింట్స్ మనకు సరిపోతాయి అనుకుంటున్నాను.
మనకి మెయిన్లీ మోషన్స్లో ఉండేది ట్రాన్స్ఫార్మ్, రొటేషన్, స్కేలింగ్. సో మీరు ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ స్టెబిలైజ్ చేయాలంటే కనుక సింగిల్ పాయింట్ సరిపోతుంది. రొటేషన్ అండ్ స్కేలింగ్ కూడా స్టెబిలైజ్ చేయాలి అనుకుంటే మీకు డెఫినెట్గా 2 పాయింట్స్ అవసరం అవుతాయి. సో అవసరాన్ని బట్టి కొన్ని రొటేషన్ అది ఎక్కువ ఉంటే మనం 4 పాయింట్స్ కూడా మనం చేయాల్సి వస్తుంది, తీసుకోవాల్సి వస్తుంది. సో రొటేషన్ ఉన్న షాట్స్ కూడా మనం స్టెబిలైజ్ చేసి చెక్ చేద్దాం. సో మనకి 2 పాయింట్స్ రొటేషన్ ఉన్నప్పుడు, మనకి రొటేషన్ అండ్ స్కేలింగ్ ఉన్నప్పుడు 2 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ మనకి ఎలా 2 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ట్రాక్ కంప్లీట్ అయింది. సాల్వ్ ఎర్రర్. సో మనకి ఇది ఇనఫ్ అనుకుంటున్నాను. సో ఇంకొన్ని పాయింట్స్ ఎర్రర్ ఉన్నవి మనం డిలీట్ చేద్దాం. రిఫైన్, సాల్వ్,
delete error and reject points. So I'm creating a camera. So now this is our camera. చూస్తున్నారు కదా కెమెరా ఎంత షేక్ అవుతుందో. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మన కాంప్ ఏదైతే చేస్తామో అలానే చేయాల్సి ఉంటుంది. స్కాన్ లైన్ 2, కెమెరా, సో ఇక్కడ మనం ఒక కార్డ్ తీసుకోవాలి ప్లేన్. సో ఈ పాయింట్ నేను బేస్ చేసుకుని ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. సారీ, సో అది కెమెరాకి ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ 3D. సో ఈ ప్రాజెక్ట్ 3D కూడా మనకి కెమెరా అండ్ దిస్ ఈజ్ our input. సో ఇక్కడ మనం రిఫరెన్స్ ఫ్రేమ్ కోసం ఒక కెమెరాని హోల్డ్ చేస్తాము, లేదా ఒక కెమెరాలో డూప్లికేట్ కెమెరాలో మనకు కావాల్సిన రిఫరెన్స్ ఫ్రేమ్లో కెమెరా మోషన్ని డిలీట్ చేస్తాం. సో ఇక్కడ మనం మోషన్ 60 ఫ్రేమ్లో తీసుకున్నాం. సో కాబట్టి frame hold, frame number 60. సో 60 ఫ్రేమ్ని మనం రిఫరెన్స్గా ఇస్తున్నాము. బట్ మనం ట్రాకర్ని యూస్ చేసినప్పుడు ప్రాజెక్ట్ 3Dకి ఉన్న కెమెరాని మనం డమ్మీ చేస్తాం. మనకు కావాల్సిన రిఫరెన్స్ ఫ్రేమ్ వాల్యూస్ మాత్రమే తీసుకుని మిగతాది యానిమేషన్ని డిలీట్ చేస్తాం. సో యానిమేషన్ని ఆ కెమెరా నుంచి రిమూవ్ చేస్తాం. సో ఆ కెమెరా మనకు కావాల్సిన రిఫరెన్స్ ఫ్రేమ్ అంటే 60 ఫ్రేమ్లో మాత్రం ఉన్న పొజిషన్లో స్టాటిక్గా ఉంటుంది. అది మనం ట్రాక్ చేయాలంటే, ఒక ప్లేట్ ప్రొజెక్ట్ చేయాలన్నా, ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలన్నా, సో మనం చేసేది అది. బట్ ఇక్కడ మనం స్టెబిలైజేషన్ అంటే రివర్స్ మోషన్. సో మనం ఇప్పుడు స్కాన్ లైన్ రెండర్కి మనం యూస్ చేసే మెయిన్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేస్తాం. దాన్ని మనం డమ్మీ చేస్తున్నాం. సో అందుకు నేను స్కాన్ లైన్ రెండర్లో మనం కనెక్ట్ చేసే కెమెరాని డమ్మీ చేసా విత్ యూజింగ్ ఫ్రేమ్ హోల్డ్. సో లెట్స్ చెక్ ద మోషన్. సో ఇప్పుడు మనం మోషన్ చెక్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, సో మీకు ఇలా చూడడం ఇబ్బందిగా ఉంది కదా. సో దీన్ని మనం ఒక 90 ఫ్రేమ్ వరకు మార్క్ చేసుకుని జస్ట్
ఈ ఫుటేజ్ని కొంత మనకి అవసరాన్ని బట్టి క్రాప్ చేసుకోవచ్చు, లేదా స్కేల్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ప్రివ్యూ కోసం అండ్ ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ దాన్ని కూడా క్రాప్ చేయడం కోసం నేను ఫుటేజ్ని క్రాప్ చేస్తున్నాను. Okay, this is our stabilized footage. సో ఇక్కడ వస్తుంది, మనం ఇంకా క్రాప్ చేయాల్సి ఉంది. ఓకే గైస్, ఇది మనం కెమెరా ట్రాకర్ యూస్ చేసి స్టెబిలైజ్ చేసిన ఫుటేజ్. అండ్ సో ఇదే క్రాప్ నోడు మనం ట్రాకర్ యూస్ చేసి స్టెబిలైజ్ చేసిన ఫుటేజ్ కూడా చెక్ చేద్దాం. సో ఇది మనం ట్రాకర్ యూస్ చేసి స్టెబిలైజ్ చేసిన ఫుటేజ్. సో మీరు రెండిట్లకి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. బట్ we got the almost same result, బట్ మనం డిఫరెంట్ వేస్లో స్టెబిలైజ్ చేసాం. మన ఒరిజినల్ ఇన్పుట్తో కంపేర్ చేద్దాం. చూస్తున్నారు కదా గైస్, సారీ. సో ఇక్కడ నేను ఇంకొక వ్యూవర్ తీసుకుంటున్నాను. ఒక వ్యూవర్ ఇన్పుట్. సో ఇది వచ్చి అవుట్పుట్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అండ్ నాన్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్. స్టెబిలైజ్ చేయకముందు, స్టెబిలైజ్ చేసిన తర్వాత రెండు డిఫరెన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనం నెక్స్ట్ ఒక రొటేషన్ ఉన్న షాట్ తీసుకుని స్టెబిలైజ్ చేద్దాం. రొటేషన్. సో మనం ఈ ఫుటేజ్ చూస్తే రొటేషన్, స్కేలింగ్, మోషన్ అన్నీ ఉన్నాయి.
సో మనకి ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకుని ట్రాక్ చేద్దాం. మనం ఇక్కడ ప్రివ్యూ విండోలో చూడొచ్చు, ట్రాకింగ్ బెటర్గా అవుతుంది, ఎటువంటి ఎర్రర్స్ లేవు. అండ్ ఇందులో రొటేషన్ కూడా మనం చూడొచ్చు క్లియర్గా. మనం ప్రీవియస్ షాట్లో చేసినట్టు ఇందులో మాన్యువల్ ట్రాకర్ రిక్వైర్మెంట్ లేదు. సో మనకి ట్రాక్ అవుతుంది బాగానే. సో ఇందులో కూడా మనం సింగిల్ పాయింట్, సో ఇందులో ఈ షాట్లో రొటేషన్ ఉంది కాబట్టి మనకి సింగిల్ పాయింట్కి ఆర్ మల్టిపుల్ పాయింట్స్ యూస్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ షాట్లో మనం క్లియర్గా చూద్దాం సింగిల్ పాయింట్ యూస్ చేయడానికి మల్టిపుల్ పాయింట్స్ యూస్ చేయడానికి డిఫరెన్స్ ఏంటనేది. సో ఇప్పుడు మనం ట్రాకింగ్ ఎలా అయింది అనేది మన ప్రివ్యూ విండోలో చూసుకోవచ్చు. సో ఈ రేంజ్లో కొంచెం మిస్ మ్యాచ్ అయింది. సో మాన్యువల్గా మ్యాచ్ చేసుకోవడం, మాన్యువల్గా ట్రాక్ చేయడం ఎలా అనేది మనం ఇందాక చూసుకున్నాం కాబట్టి సో దీన్ని మనం ప్రజెంట్ ఇప్పుడైతే స్కిప్ చేద్దాం. ప్రజెంట్ సో దీంతో మనం స్టెబిలైజ్ చేయొచ్చు. దీంతో మనం స్టెబిలైజ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మనకి ఏ ఫ్రేమ్ అయితే బెటర్గా ఉంటుందో, రిఫరెన్స్ ఫ్రేమ్. సో 251 ఫ్రేమ్ని రిఫరెన్స్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సింగిల్ పాయింట్లో ఇవి మనం ఆన్ చేసుకోవచ్చు, రొటేషన్ అండ్ స్కేలింగ్. బట్ సింగిల్ పాయింట్ ట్రాకర్ వల్ల మనకి రొటేషన్ అండ్ స్కేలింగ్లో ఎటువంటి యూజ్ ఉండదు. రొటేషన్ అండ్ స్కేల్ కూడా మనం చేయాలంటే కంపల్సరీ మల్టిపుల్ పాయింట్స్ ట్రాక్ చేయాల్సిందే. మల్టిపుల్ పాయింట్స్ యూస్ చేస్తేనే మనకి రొటేషన్ స్కేలింగ్ కూడా స్టెబిలైజ్ చేయగలుగుతాం. సింగిల్ పాయింట్తో రొటేషన్ స్కేలింగ్ మనం స్టెబిలైజ్ చేయలేము. రెజల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ప్రాక్సీ మోడ్ ఆన్ చేసుకుంటే బఫర్ కొంచెం త్వరగా అవుతుంది. అండ్ మనది 4K ఫుటేజ్, బట్ ఇప్పుడు ప్రాక్సీ మోడ్లో ఇది బఫర్ అవుతున్న రెజల్యూషన్ ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ట్రాక్ మిస్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ మోషన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం 2 పాయింట్ ట్రాకర్ కూడా చూద్దాం. సో మన టైం సేవ్ అవ్వడం కోసం నేను 100 నుంచి 280 వరకు మార్కింగ్ చేసుకున్నాను.
యాక్చువల్లీ పాయింట్ డీటెయిల్స్ అనేది బాగా బ్లర్ ఉండడం వల్ల ట్రాక్ అవుతుందా లేదా అని డౌట్ పడ్డాను, బట్ చూస్తుంటే బాగానే అయ్యేటట్టుంది. అలా అనగానే అయిపోయింది ఇక. సో నో ప్రాబ్లం. We'll go for another point. Same control. ఓ, ఈ పాయింట్కి అమ్మాయి ఓవర్లాప్ అయ్యేటట్టుంది. సో ఇది బెటర్గా లేదు. విల్ గో ఫర్ అనదర్ ట్రాక్. సో ఈ కార్నర్ ట్రై చేద్దాం. మనసు మరి బొత్తిగా సో ఇలా టైం వేస్ట్ చేసే బదులు మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే కెమెరా ట్రాకర్. మోషన్ని కనుక మనం అర్థం చేసుకుంటే స్టెబిలైజేషన్ అనేది చాలా సింపుల్ అండ్ మీకు చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇందులో మనకి టైం పట్టేదల్లా ఓన్లీ ట్రాకింగ్కే. సో నేను ఇక్కడ ఎర్రర్ వాల్యూస్ బాగా తక్కువ ఇవ్వడం వల్ల నాకు లెఫ్ట్లో ఉన్న పాయింట్స్ అనేవి చాలా వరకు మిస్ అవుతున్నాయి.
సో ఇప్పుడు మనం ఈ ట్రాకర్ నుంచి కెమెరా ట్రాక్ అయింది, సాల్వ్ అయింది. సారీ, ఇక్కడ మనం కెమెరా క్రియేట్ చేసుకున్నాం. యాస్టీస్గా మనకి ఒక స్కాన్ లైన్ 2. సో కాంప్ ఏదైతే ఉంటుందో మనకి అంతా సేమ్ ఉంటుంది ఇక్కడ. సో మనం ఒక ప్లేన్ తీసుకోవాలి. ప్రాజెక్ట్ 3D. సో మన ఈ ప్లేట్ ప్రొజెక్షన్ అంతా సేమ్. ఇందులో మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టెబిలైజేషన్ మీన్స్ మనకి ఇక్కడ రివర్స్ మోషన్ కాబట్టి ఈ ప్లేన్ అనేది మనం పెద్దగా తీసుకుంటే సో ఇప్పుడు మనం స్టెబిలైజ్ చేయాలి కాబట్టి మనం మెయిన్ కెమెరాని డమ్మీ చేస్తాం. మన రిఫరెన్స్ ఫ్రేమ్ 251. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈవెన్ రొటేషన్ కూడా స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ పర్ఫెక్ట్ స్టెబిలైజేషన్ అనేది చూస్తున్నాం. అండ్ ఒకవేళ మనం మల్టిపుల్ పాయింట్స్ ట్రాకర్ ద్వారా స్టెబిలైజ్ చేయాలంటే కనుక ఇదే 3D ట్రాకర్ని యూస్ చేసుకుని ఈ ట్రాకర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో దీనికి మనకి ఫుల్ లెంత్ ట్రాకర్స్ ఏవి ఉన్నాయో పర్స్పెక్టివ్స్ యూజ్ అయ్యేలాగా. సో ఇప్పుడు ఈ 2 ట్రాకర్స్ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో మనకి ఈ 2 పాయింట్స్ నుంచి ట్రాకర్ వచ్చింది. సో ఈ 2 పాయింట్స్ నుంచి నేను ప్రజెంట్ ఓన్లీ మోషన్ మాత్రమే ఆన్ చేశాను. స్టెబిలైజ్ 251 as a reference frame. సో మనకి మోషన్ అయితే స్టెబిలైజ్ అయింది, బట్ రొటేషన్ అలానే ఉంది. సో ఇక్కడ ట్రాకర్లో
100 అరౌండ్ మనకి రొటేషన్ ఎక్కువగా ఉంది. సో మీరు చూడొచ్చు డైరెక్ట్ రొటేషన్ అనేది పోతుంది. సో ఇప్పుడు నేను రొటేషన్ స్కేలింగ్ కూడా ఆన్ చేశాను స్టెబిలైజేషన్లో. సో ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు కెమెరా అనేది కంప్లీట్గా స్టెబిలైజ్ అయింది. సో మనం కావాలంటే ఓన్లీ స్టెబిలైజేషన్ స్కేలింగ్ రొటేషన్ అండ్ స్కేలింగ్ ఆన్ చేసుకుని మోషన్ ఆఫ్ చేసుకుంటే కెమెరా మోషన్ అనేది అలానే ఉంటుంది. ఓన్లీ రొటేషన్ అండ్ స్కేలింగ్ మాత్రం స్టెబిలైజ్ అవుతుంది. సో రెండిట్లకి వేరియేషన్ ఇప్పుడు చూడొచ్చు. సో ఇందాక మనకి ఇది ఏదైతే మోషన్ ఉందో కంప్లీట్గా స్టేబుల్ అయిపోయింది. సో మోషన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు మనకి మోషన్ ఉంది బట్ ఓన్లీ రొటేషన్ అనేది మాత్రం స్టెబిలైజ్ అయింది. సో స్కేలింగ్ కూడా అలానే చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మనం స్టెబిలైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా చేశాక మనకు కావాల్సినంత ఫుటేజ్ని స్కేల్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫుటేజ్లో మనం రొటేషన్ అండ్ స్కేలింగ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసాం స్టెబిలైజేషన్ యూస్ చేసి. అండ్ యాక్చువల్లీ షార్ట్లో మనకంత స్కేలింగ్ తెలియట్లేదు కాబట్టి విల్ గో ఫర్ అనదర్ షాట్ టు చెక్ స్కేలింగ్. సో స్కేలింగ్ చెక్ చేయడానికి ఇంకొక షాట్లోకి వెళ్దాం మనం. సో కంపల్సరీ మనం ట్రాక్ చేసేటప్పుడు మనకి రొటేషన్ అండ్ స్కేలింగ్ కావాలి అన్నప్పుడు డెఫినెట్గా మీరు స్క్రీన్ రైట్ ఆన్ స్క్రీన్ లెఫ్ట్ ఎఫెక్ట్ అయ్యే పాయింట్స్ కంపల్సరీ యూస్ చేయాలి. 4 పాయింట్స్ తీసుకున్నప్పుడు టాప్ అండ్ బాటమ్స్ కూడా కవర్ అయ్యేలాగా మీరు ట్రాకర్స్ పొజిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది.
సో పాయింట్ 2 అనేది మనకి స్క్రీన్ రైట్ మోషన్, ట్రాకర్ 1 అనేది మనకి స్క్రీన్ లెఫ్ట్ మోషన్. సో మీరు చూడొచ్చు స్క్రీన్ లెఫ్ట్కి రైట్కి ఎంత వేరియేషన్ ఉందనేది. సో మీకు ఎక్స్ట్రా అన్నెసరీ ఫ్రేమ్స్ అనవసరం అనుకున్నప్పుడు మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ ట్రాక్ అనేది పోతుంది. సో మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. రెండిటి మోషన్ పాత్ ఇదిగో, స్క్రీన్ లెఫ్ట్ మోషన్ ఇది, స్క్రీన్ రైట్ మోషన్ ఇది. సో ఇప్పుడు ఈ ట్రాకర్ని యూస్ చేసి మనం సో నేను 100 ఫ్రేమ్స్ని 100 ఫ్రేమ్ని రిఫరెన్స్ ఫ్రేమ్గా యూస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసాం, స్టెబిలైజ్, సెట్ టు కరెంట్ ఫ్రేమ్. సో ఇక్కడ మనం ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేయడం వల్ల కెమెరాలో ఉన్న షేక్ అనేది మాత్రం పోయింది. సో ఇందులో మనం ఈ కెమెరాలో రొటేషన్ అనేది లేదు. సో రొటేషన్ మనం స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ స్కేలింగ్ అనేది చాలా హెవీగా ఉంది. సో ఎప్పుడైతే మనం స్కేలింగ్ స్టెబిలైజ్ చేస్తున్నామో 100 ఫ్రేమ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. సో ఇందులో మనకి స్కేల్ అయింది. ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళేటప్పుడు ఇది వైడ్లో ఉంది, బట్ ఇక్కడ నో చేంజెస్. కెమెరా మోషన్ వల్ల ఉన్న పర్స్పెక్టివ్లో వచ్చే చేంజెస్ మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాము. స్క్రీన్ లెఫ్ట్ సైడ్ మనం పర్స్పెక్టివ్లో ఉన్న చేంజెస్ మాత్రమే చూస్తున్నాము, బట్ ఇట్స్ నాట్ స్కేలింగ్. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు హ్యాండ్ అనేది షేక్ అవుతుంది. సో దీన్ని కూడా మనం సింపుల్గా ట్రాకర్ యూస్ చేసి స్టెబిలైజ్ చేయొచ్చు. సో ఇలా షేక్ అవుతున్న హ్యాండ్ని మనం హండ్రెడ్ ఫ్రేమ్లో స్టెబిలైజ్ చేస్తున్నాను. You can see now. సో హ్యాండ్ అనేది స్టాటిక్గా ఉంది, మనకి ఇన్పుట్లో ఇలా షేక్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇన్పుట్, హ్యాండ్ ఎలా షేక్ అవుతుందో. మన అవుట్పుట్ ఇది స్టెబిలైజ్ చేసిన అవుట్పుట్. ఓకే, స్క్రీన్ లెఫ్ట్లో ఉన్నది ఇన్పుట్, స్క్రీన్ రైట్లో ఉన్నది మనం స్టెబిలైజ్ చేసిన అవుట్పుట్. రెండిట్లకి వేరియేషన్ క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇటువంటి చిన్న మోషన్స్ ఉన్న కెమెరాస్ అయితే కనుక
మనం సింగిల్ పాయింట్తో చాలా సింపుల్గా ట్రాక్ చేసి స్టెబిలైజ్ చేయొచ్చు. ఇటువంటి షార్ట్స్కి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో నేను ఫస్ట్ ఫ్రేమ్ని రిఫరెన్స్ ఫ్రేమ్గా యూస్ చేస్తున్నాను. సో మనం సింగిల్ పాయింట్ యూస్ చేసినప్పుడు ఇక్కడ స్టెబిలైజ్ అయినా స్టెబిలైజ్ 1 పాయింట్ అయినా ఒకటే అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. అండ్ ఈ షాట్లో స్లైట్ రొటేషన్ కూడా ఉంది. సో అదే మీరు డ్యూయల్ పాయింట్ యూస్ చేస్తే మల్టిపుల్ పాయింట్స్తో ఆ రొటేషన్ కూడా రిమూవ్ చేయొచ్చు.